ఓటుకి నోట్లు ఇళ్ళకి చేరుతున్నాయి. అధికార యంత్రాంగాలు ఏమనండి, అన్ని పార్టీలు ఎదురోళ్ళు పంచుకుంటున్నారని చెప్తున్నా, అందరూ పంచుతున్నారు. ఈ పంపిణీలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వినబడుతున్నటువంటి సమాచారం అయితే, విశ్వసనీయ సమాచారం అయితే 2,000 రూపాయలు ప్రతి నియోజకవర్గంలో పంచుతున్నారు వాళ్ళు. 1,50,000 నుంచి ఇది 1,50,000 నుంచి 1,60,000 దాకా ఓటర్లకి వాళ్ళు 2,000 రూపాయలు చొప్పున పంచుతున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినబడుతుంది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే రూట్లో పంచుతూ ఉన్నారు. కొన్ని చోట్ల 1,000 రూపాయలు, కొన్ని చోట్ల 1,500 రూపాయలు, కొన్ని చోట్ల 2,000 రూపాయలు వాళ్ళు కూడా పంచుతున్నారు. 1-2 చోట్ల అటు వైసీపీ ఇటు తెలుగుదేశం కూడా 3,000 రూపాయల చొప్పున పంచుతున్నటువంటి కూడా ఉన్నాయి. అది మంగళగిరి లేకపోతే కనుక పిఠాపురం అని చెప్తున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉంది, కొంత అవాస్తవం ఉంది. ఎందుకంటే ధృవీకరణ కాలేదు ఈ 2 చోట్ల మాత్రం. బట్ ప్రచారం మాత్రం నడుస్తుంది. మిగతా చోట్ల మాత్రం పంచుతున్నది కొన్ని చోట్ల 1,000, కొన్ని చోట్ల 1,500, కొన్ని చోట్ల 2,000. ఇది తప్ప నైతికమా అనైతికమా అన్నది నేను చర్చ చేయట్లేదు. ఎందుకంటే పంచుతున్నారు, తీసుకుంటున్నారు. దాని మీద నైతికత అనైతికత గురించి మనం చెప్పినంత మాత్రం, మనం చర్చించినంత మాత్రం వాళ్ళు ఎవరు మారరు. లేదా అది ఇవ్వడం తప్పని వీళ్ళకి చెప్పినంత మాత్రం వీళ్ళు మారరు. కాబట్టి నేను దాని మీద చర్చించట్లేదు. బట్ ఏం జరుగుతుంది అన్నటువంటిది ఒకసారి పంచుకుంటున్నాను అంతే.